హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మన 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ కోర్సులో భాగంగా కరెంట్ అఫైర్స్లో మనం ఈరోజు బ్రాండ్ అంబాసిడర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. జనవరి నుంచి జూన్ వరకు 2025 వరకు ఏవైతే బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఈ వీడియో చేసుకోబోతున్నాము. బాగా ఉపయోగపడేది ఎవరికి అంటే ఎస్ఎస్సి స్టూడెంట్స్, లేదంటే అండర్ గ్రాడ్యుయేట్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి సంబంధించి బ్యాంకింగ్ ఏవైతే మీ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ నేను మీకు అందజేస్తున్నాను. అయితే స్ట్రాటజీకి సంబంధించి ఏ సబ్జెక్ట్ ఎలా, స్టాటిక్ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మీకు ఆల్రెడీ స్ట్రాటజీ వీడియోస్ అట్ ద సేమ్ టైం మెటీరియల్స్, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా నేను మీకు అందజేస్తూ ఉన్నాను టెలిగ్రామ్ ఛానల్లో. పాలిటిక్స్ సంబంధించి 10 నుంచి 15 పేజీల మెటీరియల్, హై ఈల్డ్ సిరీస్ అని, జాగ్రఫీ అని, హిస్టరీ అని, ఇలా వీటన్నిటికీ నేను మీకు ఆల్రెడీ రెడీ చేసి ఇస్తూ ఉన్నాను. అయితే అదే క్రమంలో కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ రీసెంట్ గా మనం చూసిన గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ లో బాగా ఎక్కువ అడిగారు. అట్ ద సేమ్ టైం మనం ప్రతి ఎగ్జామ్ లో కూడా కరెంట్ అఫైర్స్ ని మేజర్ గా ఈవెంట్ కు మనం చూస్తూ ఉన్నారు. అందుకని మనం ప్రస్తుతం మన ఈ ఏదైతే బ్రాండ్ అంబాసిడర్స్ వీడియో ఉందో, కరెంట్ అఫైర్స్ ఉందో, వాటిని మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాము. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్స్ ముందు మిలిటరీ ఎక్సైజ్ సంబంధించి ఒక వీడియో చేసాము, 6 మంత్స్ కంపైలేషన్. చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ రోజు మనం బ్రాండ్ అంబాసిడర్ సంబంధించి కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. బ్రాండ్ అంబాసిడర్ సంబంధించి మీ అందరికీ తెలిసిందే, ఎలా అడుగుతారు అనేది. యూపీఐ సేఫ్టీ అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేశారు అని చెప్పి అడుగుతారు. ఆ ఏ ఫరము, లేదంటే ఏ కంపెనీ, లేదంటే దేనికోసం అని చెప్పి బ్రాండ్ అంబాసిడర్స్ గా అపాయింట్ చేశారు, వాళ్ళ పేరు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఇందులో సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. సో వీటికి సంబంధించి అనవసరమైన స్క్రాప్ మొత్తం ఎలిమినేట్ చేసి మీకు కావాల్సినట్టుగా నేను మీకు నీట్ గా విత్ ఇమేజెస్, విత్ కోడింగ్ నేను మీకు ఈ రోజు వీడియోలో లైఫ్ లో మర్చిపోని విధంగా నేను మీకు ఈ రోజు చేసి ఇవ్వబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ చూసుకున్నారు అనుకుంటే ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దానికి సంబంధించి పేరు ఇక్కడ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకున్నారు అనుకుంటే ఎవరిని అపాయింట్ చేశారు అనేది ఉంటుంది. ఆయనకు సంబంధించి లేదా ఆవిడికి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటే దానికి సంబంధించి ఉంటుంది. అండ్ ఇక్కడ కోడింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, మెమరీ హింట్ ఎలా అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. యుఎన్ గ్లోబల్ క్లైమేట్ కి సంబంధించి, యునైటెడ్ నేషన్స్ సంబంధించి గ్లోబల్ క్లైమేట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా శుభ్ గారిని అపాయింట్ చేశారు. ఈయన శుభ్ గారు వచ్చేసి మనకి పంజాబీ సింగరు, ర్యాపరు. వీళ్ళ గురించి ఎక్కువ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ డిస్కస్ చేయను, అండ్ కంపెనీ గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేయను. ఇదంతా స్టాటిక్ టాపిక్ అయిపోతుంది. మీ కరెంట్ అఫైర్ లో ఎవరు, ఏ ఫరము, ఎవరిని అపాయింట్ చేశారు అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అయితే యుఎన్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఎవరిని అపాయింట్ చేశారు? శుభ్ గారిని. ఎలా గుర్తుపెట్టుకుంటాము? మీరు క్లైమేట్ బాగుందనుకోండి, ఎన్విరాన్మెంట్ కానీ క్లైమేట్ కానీ బాగుందనుకోండి, మొత్తం శుభాలే చేకూరుతూ ఉంటాయి. ఒకవేళ క్లైమేట్ సరిగ్గా లేదనుకోండి, క్లైమేట్ సరిగ్గా లేదు, ఇమేజ్ లో చూడండి, క్లైమేట్ సరిగ్గా లేదు, మొత్తం అశుభమే. అంతే కదా. క్లైమేట్ బాగుందనుకోండి, మొత్తం నీట్ గా ఉందనుకోండి, మంచి వెలుతురు ఉంటుంది, మంచి గాలి ఉంటుంది, స్వచ్ఛమైన గాలి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ బాగాలేదనుకోండి, మీరు రీసెంట్ గానే చూసారు ఆల్రెడీ, ఏదైతే మన సముద్రంలో ఏవైతే జంతువులు లేదంటే ఫిషెస్ ఉన్నాయో అవన్నీ సన్ రేడియేషన్ ఎక్కువ అవడం కానీ, లేదంటే మన ఓషన్ లో మనం చేసే తప్పితాల వల్ల, మనం ఏదైతే క్లైమేట్ ని పాడు చేయడం వల్ల ఏమవుతా ఉన్నాయంటే ఫిషెస్ అన్ని మనకు బీచెస్ లో అక్కడ వచ్చేసి మనకు వాలిపోవడం, లేదంటే పిచ్చుకలు కనిపించకపోవడము, ఇలాంటివన్నీ ఏవైతే డిజాస్టర్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ మన తప్పితాల వల్లనే జరుగుతూ ఉన్నాయి. సో శుభంగా ఉండాలి, శుభం కలగాలి అంటే క్లైమేట్ బాగుండాలి. అందుకనే శుభ్ గారిని మనకి క్లైమేట్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. అవునా? ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం ఈ వీడియోలకు సంబంధించి ఎవరైనా పేర్లు ఏమైనా కామిక్ వేలో వాడుతున్నాము అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి, వాళ్ళని కించపరచడానికి కాదు. అవునా? నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఫిట్ ఇండియా ఐకాన్ గా ఎవరిని పెట్టారంటే ఆయుష్మాన్ ఖురానా గాని మనకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు. ఫిట్ ఇండియా. సో సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, ఎవరి దగ్గరికైనా మనం ఆశీర్వాదం కోసం వెళ్ళాం అనుకోండి, ఏమంటారు పెద్దోళ్ళు? ఆయుష్మాన్ భవ, నువ్వు 100 ఏళ్ళు చక్కగా చల్లగా బ్రతకాలి, దాంతోపాటు హెల్దీగా బ్రతకాలి, మంచి ఆరోగ్యంతో బ్రతకాలి, ఫిట్ గా ఉండాలి అని చెప్పి అంటారు. ఓకే, ఆయుష్మాన్ భవ, హెల్దీగా ఉండు, బ్రతుకు అన్నట్టు సింపుల్ గా కామిక్ వేలో మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిసెఫ్ కి సంబంధించి యూనిసెఫ్ ఇండియాకి కరీనా కపూర్ గారిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం జరిగింది. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోండి? యూనిసెఫ్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ అండి. అయితే ఈ చిల్డ్రన్ అంటే ఏంటి? బాగా పూర్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఫండ్ కలెక్ట్ చేయడానికి, పూర్ చిల్డ్రన్ ఫండ్ కలెక్ట్ చేయడానికి కపూర్ గారిని పెట్టారు. ఓకే, కరీనా కపూర్ గారిని పూర్ చిల్డ్రన్ కపూర్ గారిని మనకి బ్రాండ్ అంబాసిడర్ పెట్టారు. ఇలా సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. మంచి కామిక్ వేలో మంచిగా లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా మన దగ్గర ఆల్రెడీ కోర్సెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మంచి కోర్సెస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ, అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి మంచి కోర్స్ ఒకటి అవైలబుల్ గా ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ కోసం అయితే నెంబర్ ఆఫ్ టాపిక్స్ సంబంధించి మనకు 300 నుంచి 400 పైగా టాపిక్స్ లో నేను మీకు అక్కడ మంచి కోర్స్ ఒకటి అవైలబుల్ చేశాను. బాగా తక్కువ ప్రైజెస్ లో మన దగ్గర కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ కోర్సెస్ లో మీకు మంచి డెప్త్ కాన్సెప్ట్ తో, ఎక్కడెక్కడైతే కోడింగ్ అవసరం అక్కడ నీట్ గా కోడింగ్ తో, ఎక్కడెక్కడైతే స్టాటిక్ మీరు డెప్త్ గా వెళ్ళాలో అక్కడ డెప్త్ గా నేను మీకు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను.
టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ కూడా అందులో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మెమరీ హింట్స్తో పాటు అట్ ద సేమ్ టైం ప్రింటబుల్ పీడిఎఫ్ ఫార్మాట్తో నేను మీకు అక్కడ నోట్సెస్ కూడా అవైలబుల్ చేశాను. 100కు పైగా టెస్ట్ సిరీస్, ఇవన్నీ లెస్ దెన్ 500 రూపీస్ కోర్సెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూసుకున్నారు అనుకోండి, గ్రాడ్యుయేట్ సంబంధించి ఇంత డెప్త్ కోర్సెస్ విత్ కోడింగ్ మార్కెట్లో ఏ విధంగా ప్రైజెస్ ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. కానీ మన మోటో మాత్రం, స్కై అకాడమీ మోటో మాత్రం మీకు గుర్తు పెట్టుకునేలాగా, రివిజన్ తక్కువ సమయం పట్టేలాగా మంచి కోడింగ్తో తక్కువ ప్రైజెస్లో మన కోర్సెస్ అవైలబుల్ చేసి పెట్టాము. డెమో వీడియోస్, ఇది కూడా ఒక డెమో వీడియో లాంటిది. ఒకసారి చూడండి, వీడియో నచ్చింది అంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ కోసం అని చెప్పి కూడా మన దగ్గర కోర్స్ ఒకటి లాంచ్ చేసాము. ఇప్పుడు ఏదైతే మీరు కరెంట్ అఫైర్స్ చూస్తున్నారో, ఈ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ సంబంధించి కూడా మన దగ్గర ఇది చూసుకున్నారు అనుకుంటే 6 months కంపైలేషన్. 6 months కంపైలేషన్ లో ఇప్పుడు చూసుకుంటే మీకు ఇక్కడ ఒక వీడియో కనిపిస్తూ ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అక్కడ మనకి అవైలబుల్ చేసి పెట్టాను. మంత్లీ వీడియోస్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. స్టాటిక్ ఉంటుంది. స్టాటిక్ మీకు తెలిసిందే, పాలిటిక్స్ సంబంధించి, హిస్టరీకి సంబంధించి, జియోగ్రఫీకి సంబంధించి ఈ స్టాటిక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమేమి వస్తున్నాయి అనేది. దాని తర్వాత ఫ్యాక్ట్, ఇప్పుడు ఏదైతే బ్రాండ్ అంబాసిడర్స్ గురించి చెప్తున్నాను, దాని తర్వాత మనం చూసుకునే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, లేదంటే మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇలాంటి ఇవన్నీ ఫ్యాక్చువల్ రిలేటెడ్ కోడింగ్ తో మంచి అద్భుతంగా ఇమేజెస్ తో అక్కడ చెప్పున్నాను. అండ్ స్టాటిక్ కూడా ఇంపార్టెంట్, ఎక్కడెక్కడైతే కోడింగ్ అవసరం అక్కడ ప్రతి దగ్గర A4 ప్రింటబుల్ ఫార్మాట్, అట్ ద సేమ్ టైం ఈ PPT నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇమేజెస్ తో, అది కూడా నేను మీకు అక్కడ అవైలబుల్ చేసి పెట్టాను. అందులో టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. మీరు బాగా తక్కువ ప్రైజెస్ లో, దగ్గర 300 రూపాయల కన్నా తక్కువ ప్రైజెస్ లో నేను మీకు అక్కడ 6 months 1 year సబ్స్క్రిప్షన్స్ అక్కడ పెట్టాను. ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి యాప్ డిస్క్రిప్షన్ లో ఉంది, లింక్ ఒకసారి చూడండి, ట్రై చేయండి. నెక్స్ట్ ఇలానే కాదు, మనకి RRB NTPC కానీ, గ్రూప్ డి కానీ, లేదంటే వేరే వాటికి ప్రతి దానికి మన దగ్గర యాప్ లో కోర్సెస్ ఉన్నాయి. డెప్త్ కావాల్సిన చూడాలి డెప్త్, లేదా ఫ్యాక్ట్ కావాల్సిన ఫ్యాక్ట్, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా నేను మీకు అక్కడ వీడియోస్ అవైలబుల్ చేసి పెట్టాను. ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఖోఖో వరల్డ్ కప్ కి సంబంధించి మనకి 2025 సల్మాన్ ఖాన్ గారిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్, మనందరికీ తెలిసిందే. ఖోఖో పదంలోనే మనకి సిమిలర్ సౌండింగ్ వర్డ్ ఖాన్ గారిని, మనకి సల్మాన్ ఖాన్ గారిని అక్కడ మనకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టింది. లేదా మీరు కావాలంటే ఇంకొద్దిగా కామిక్ వేలో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సల్మాన్ ఖాన్ గారు ఖోఖో అని చెప్పి వెతుక్కుంటున్నారు. ఎవరి కోసం? భార్య కోసం, మంచి భార్య కోసం. ఇప్పటివరకు మ్యారేజ్ అవ్వలేదు కదా దానికి, ఆయన కోసం అని చెప్పి, ఒక మంచి భార్య కోసం ఖోఖో అని చెప్పి, ఎవరిని కొడదాము, లేదా ఎవరిని మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి ఆయన వెతుకుతున్నారని చెప్పి ఒక చిన్న కామిక్ వేలో చిన్న స్టోరీ లేను. సల్మాన్ ఖాన్ గారు ఒక ఖోఖో గేమ్ ఆడుతున్నారు అన్నట్టు చిన్నగా మైండ్ లో మెమరీలో కొద్దిగా ఇన్బుల్ చేయడానికి ట్రై చేయండి, గుర్తుండిపోతుంది. అవునా? నెక్స్ట్ చూసుకుంటే థైలాండ్ టూరిజం సంబంధించి ఎవరిని అపాయింట్ చేశారయ్యా అంటే సోను సూద్ గారిని మనకి అపాయింట్ చేశారు. మనందరికీ తెలిసిందే. మనకి గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈయన ఎంత మందికి హెల్ప్ చేశారు అనేది మనందరికీ తెలిసిందే. అందరినీ ఏం చేశారయ్యా అంటే బాయ్ అని చెప్పి అందరినీ టూరిజం బస్సుల్లో కూడా ఆయన సొంత డబ్బులతో టూరిజం బస్సులు తీసుకొని అందులో జనాలను ఎక్కించి బాయ్ చెప్తూ వెళ్ళారు. ఓకే, ఇక్కడ మనం టూరిజం బస్సులో ఇలా సోను సూద్ గారిని రిలేట్ చేసుకోవచ్చు. లేదా సోను సూద్ గారిని మనం ఎప్పుడు చూసినా సరే ఇలా బాయ్ చెప్తూ అందరినీ ఎక్కించి పంపించడం మనకు ఒక ఇమేజ్ లో మనం చూస్తూ ఉంటాము. థాయిలాండ్ అనే పదంలోనే THAI, హాయ్ బాయ్ అన్నట్టు సింపుల్ గా సౌండింగ్ వర్డ్ మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. అవునా? సోను సూద్ గారిని థాయిలాండ్ ఒక్కసారి ఎస్టిమేట్ చేసి పెట్టుకుని గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫెడరల్ బ్యాంక్ సంబంధించి విద్యా బాలన్ గారిని మనందరికీ తెలిసిందే, యాక్టర్. ఆవిడికి సంబంధించి మనకి ఫెడరల్ బ్యాంక్ సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఏర్పాటు చేశారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి చూసుకున్నాం అనుకుంటే, మనం ఫెడరల్ బ్యాంక్ లో ఫస్ట్ 2 పదాలు చూసుకున్నాం అంటే ఫీడ్ అని ఉంటుంది. ఫెడ్డే కాకపోతే మీరు ఫీడ్ అని గుర్తుపెట్టుకోండి. ఫీడ్ ఎవరిని ఫీడ్ చేయాలి? చిన్న పిల్లల్ని తినిపించారు కదా, లేకపోతే తినరు, గారాబం చేస్తూ ఉంటారు. బాలల్ని ఫీడ్ చేయాలి. ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. లింక్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కామిక్ వేలో మీరు ఎంత కామిక్ వేలో మీరు గుర్తుపెట్టుకోగలిగితే అంత కామిక్ వేలో లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి ఇండియాకి సంబంధించి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కి బ్రాండ్ అంబాసిడర్ ని ఎవరిని పెట్టారు? రష్మిక మందన గారిని పెట్టారు. ఓకే, మనం అంటూ ఉంటాం నేషనల్ క్రష్ అని చెప్పి. రష్మిక మందన ఎలా సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం? నేషనల్ క్రష్ కి సంబంధించి మన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కి ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, మన ఏదైతే సైబర్ అనే పదంలో చూసుకున్నాం అనుకుంటే, సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు? ఎంతసేపటికి ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఫోన్ చేసి తొందర చెప్పండి, OTP చెప్పండి, మీకు 10,000 పంపించేస్తున్నాం అని చెప్పి హరి రష్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. అవునా? రష్ చేస్తూ ఉంటారు. ఇలా మిమ్మల్ని గాబరా పెడుతుంటారు సైబర్ క్రైమినల్స్. లేదా మిమ్మల్ని మీ ఇమేజెస్ ఇలా పెడుతున్నాము, లేదంటే మీ ఇవి చేయబోతున్నాము, మీ కంప్యూటర్ ఇలా హ్యాక్ చేయబోతున్నాము అని చెప్పి సైబర్ క్రిమినల్స్ అందరూ మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటారంటే, మిమ్మల్ని రష్ చేస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. లేదా రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. సైబర్ క్రిమినల్స్ రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. ఇలా రష్మిక మందన గారిని ఆవిడని తక్కువ చేయడం కాదు, ఆవిడ
పేరుని మనం ఎలా పడితే అలా వాడుతున్నాం అని కాదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫన్ ఫ్యాక్ట్స్ కానీ మంచి కోడింగ్తో నేను మీకు ఇలానే కాదు ప్రతి కోర్సులో మన దగ్గర ఆల్రెడీ మన గ్రూప్ డి కోసం అని చెప్పి కూడా మంచి కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కూడా మంచి కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కూడా మంచి కోర్సెస్ ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ టాటా మోటార్స్ సంబంధించి కనిపిస్తూ ఉంది. టాటా మోటార్స్ సంబంధించి మనకి విక్కీ కౌశల్ గారిని మనకి మన బ్రాండ్ అంబాసిడర్ని చేయడం జరిగింది. విక్కీ కౌశల్ గారిని ఎలా గుర్తుపెట్టుకుంటాము, మీరు చూసుకున్నాం అనుకుంటే టాటా బాయ్ బాయ్ అని చెప్పి అంటుంటాం కదా, టాటా మోటార్స్ లో మనం టాటా అనే పదం చూసుకున్నాం అనుకుంటే టాటా బాయ్ బాయ్ ఏమంటాము, వెళ్ళేటప్పుడు ఎవరైనా మనోళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, టాటా బాయ్ బాయ్, క్షేమంగా వెళ్ళి లాభంగా రా, క్షేమంగా కుశలంగా కౌశల్, సింపుల్ గా సౌండింగ్ వర్డ్. ఇలా చిన్న ట్యాగ్ లైన్ ఎవరికైనా బాయ్ చెప్తూ ఇప్పటి నుంచి క్షేమంగా కాదు కుశలంగా వెళ్ళరా అని చెప్పి అనండి, అప్పుడు మీకు కౌశల్ టాటా అని చెప్పి సింపుల్ గా లింక్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి టాటా మోటార్స్ తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి మనకి యూరో గ్రిప్ టైర్ సంబంధించి మనకి మన ఎంఎస్ ధోని గారిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం జరిగింది. ఎంఎస్ ధోని గారిని యూరో గ్రిప్ టైర్. ఎలా ఉంటాడు ఆయన వెనకాల వికెట్ వెనకాల కూర్చున్నాడు అంటే, వికెట్ వెనకాల వికెట్ కీపింగ్ చేస్తున్నాడు అంటే ఒక బాల్ ఆయన గ్రిప్ లో నుంచి మిస్ అవ్వడం చాలా కష్టం. వేరే వాళ్ళు ఎవరైనా వదిలేస్తారేమో కానీ ఎంఎస్ ధోని గారు యాజ్ ఎ వికెట్ కీపరు బాగా గ్రిప్ ఉంటుంది ఆయన చేతుల్లో, ఆయన ఎప్పుడు బాల్ మిస్ చేయడు, పట్టుకుంటాడు, ఎట్ ద సేమ్ టైం వికెట్స్ ని అదే స్పీడ్ గా కొడతాడు అన్నట్టు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ అడుగుతూ ఉంటారు చాలా మంది. పీడిఎఫ్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంది, కావాల్సిన డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో స్కై అకాడమీ తెలుగు అని సెర్చ్ చేస్తే మీకు మంచి క్విజెస్ అవన్నీ రన్ చేస్తూ ఉంటాను. అందులో పీడిఎఫ్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్, ఏమైనా హాల్ టికెట్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినా, నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చిన స్పాట్లో మనకి స్కై అకాడమీ తెలుగులో నేను మీకు అక్కడ అవైలబుల్ చేస్తూ ఉంటాను. మీరు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చూడడానికి ట్రై చేయండి. ప్రతిదీ ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను అందులో మీకు డంప్ చేసి పెడతాను, ఓకేనా. సో నెక్స్ట్ మనకి మన బ్రాండ్ అంబాసిడర్ సిరీస్ లో చూసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కర్ణాటక ఫారెస్ట్ కి సంబంధించి అనిల్ కుంబ్లే గారిని మనకి బ్రాండ్ అంబాసిడర్, కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అనిల్ కుంబ్లే గారిని బ్రాండ్ అంబాసిడర్ పెట్టడం జరిగింది. కొద్దిగా స్పీడే ఉంటుందండి నా లెక్చర్స్, ఎక్కువ టైం తీసుకుంది మీది, ఎందుకంటే మీరు చదవడానికి నెక్స్ట్ రివిజన్ చేయడానికి కూడా అనవసరమైన సోది పెట్టుకుంటూ వెళ్ళానంటే నెక్స్ట్ టైం మీరు రివిజన్ చేయడానికి ఎగ్జామ్ 2 రోజుల ముందు ఈ వీడియో చూశారు అంటే జస్ట్ స్పీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 1.5x 2x స్పీడ్ లో మీరు పెట్టేసి 10 నిమిషాలు పావు గంటలో మీ బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోవాలి. ఆ రకంగానే నా వీడియోస్ డిజైన్ చేసి పెడతాను. నేను కొద్దిగా స్పీడ్ లో నేనే స్పీడ్ లో మాట్లాడతాను, ఇంకా స్పీడ్ కావాలనుకుంటే స్పీడ్ లో పెట్టడానికి ట్రై చేయండి, ఓకే. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి కర్ణాటక ఫారెస్ట్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అనిల్ కుంబ్లే గారిని మనకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మనం చూసుకున్నాం అనుకుంటే మీరు నాటకాలు వేసుకుంటూ ఉన్నారనుకోండి, చదవకుండా నాటకాలు వేసుకుంటూ నేను చదువుతున్నాను అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తూ నాటకాలు చేస్తూ ఉన్నారనుకోండి, మీ దగ్గర లైఫ్ లో ఏం మిగలదు, ఏం మిగలదు లైఫ్ లో. ఫైనల్ గా చూసుకున్నాం అనుకుంటే ఏదో చిన్న ఉద్యోగం ఎక్కడో చోట ఏదో ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. లైఫ్ లో ఏం మిగలదు నాటకాలు వేస్తూ ఉంటే. నాటక ఫర్ కర్ణాటక, నిల్ ఫర్ అనిల్, ఇలా సింపుల్ గా ఒక చిన్న లైన్, ఓకే. నాటకాలు వేస్తూ ఉంటే మీ దగ్గర ఏం మిగలదు, నిల్లు మిగులుతుంది, అవునా. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మీకు వికసిత్ భారత్ అభియానికి సంబంధించి ఇంపార్టెంట్ మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. వికసిత్ భారత్ సంబంధించి మనకి సంగ్రామ్ సింగ్ గారిని మన బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం జరిగింది. వికసిత్ భారత్ సంబంధించి మన అందరికీ తెలిసిందే, మన విజన్స్ కూడా ఉన్నాయి, 2047 విజన్స్ కూడా మనకి దానికి సంబంధించి ఎకానమీలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే వికసిత్ భారత్ అభియానికి 2047 సంగ్రామ్ సింగ్ గారిని మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకుంటాము, మన ఇండియా భారత్ వికసించాలంటే ఎక్కడి నుంచి వికసించాలి, గ్రామాల్లో నుంచి వికసించాలి. గాంధీ గారు చెబుతూ ఉంటారు కదా, మన గ్రామాలు వికాసం చెందాయి అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది అంటే మన భారత్ మొత్తం వికాసం చెందుతుంది, ఓకే. మన గ్రామాలు వికసించాలి ముందు. సంగ్రామ్ సింగ్ గారు భారత్ మొత్తాన్ని వికసించాలని చెప్పి ఈయనకు సంబంధించి మనకి ఈయన బ్రెజిల్ సింబల్ ఆఫ్ స్ట్రగుల్స్, చాలా కష్టపడ్డాడు ఆయన లైఫ్ లో, ఇలా చాలా ఉన్నాయండి. సో నేను ఎక్కువ థియరీ చెప్పట్లేదు మీకు, దీని గురించి థియరీ గురించి ఆయన లైఫ్ స్టైల్ గురించి ఎవరు అడిగారు, మీకు అడిగేది వికసిత్ భారత్ అభియానికి సంబంధించి ఎవరు మన బ్రాండ్ అంబాసిడర్ అని అడుగుతారు. స్పేస్ ఇండియాకి సంబంధించి ఎవరు అని చెప్పి అడిగితే మనకి స్పేస్ ఇండియాకి సంబంధించి సంజనా సింగయ్య గారిని బ్రాండ్ అంబాసిడర్ పెట్టడం జరిగింది, ఓకే. ఎలా గుర్తుపెట్టుకుంటాం స్పేస్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే సంజనా సంఘయ్ ఏంటయ్యా వీడికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే స్పేస్ ఇండియా, స్పేస్ లో వెళ్ళారు. స్పేస్ లో ఏముంటుంది, సూర్యుడు ఉంటాడు, అవునా. సూర్యుడు ఉంటాడా లేదా, సన్ ఉంటాడు. సంజన సన్ SAN SUN అనుకోండి, SUNJNA అదైనా సంజన అనే అవుతుంది,
అవునా? అయితే స్పేస్ ఇండియా స్పేస్లో వెళ్ళారు అంటే సన్ ఉంటాడు అని చెప్పి, లేదా ఎస్ఎస్ సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇంకా కావాలి అనుకుంటే స్పేస్లో జనాలు ఉంటారా? స్పేస్లో జనాలు ఉండరు, కానీ సంజనా గారు వెళ్తున్నారు అక్కడికి. అవునా? ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కామిక్ వేలో మీకు ఎలా గుర్తుంటే ఎంత ఈజీ టెక్నిక్, కావాల్సింది గుర్తుపెట్టుకోవడం, ఎలా గుర్తుపెట్టుకున్నారు అనేది కాదు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఎవరెడీ అండ్ స్పీడ్ పెట్రోల్కి సంబంధించి నీరజ్ చోప్రా గారిని మనకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం జరిగింది. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, మీరు చాపింగ్ ఉంది కదా, చాపింగ్, మీరు కూరగాయలు చాపింగ్ చేస్తూ ఉంటారు కదా, కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు కదా. సో చాపింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, అది షార్ప్గా స్పీడ్గా చాపింగ్ చేస్తూ ఉంటారు. మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, స్పీడ్గా ఇలా ఇలా స్పీడ్గా చాలా సన్న ముక్కలు మనకి యూట్యూబ్ షార్ట్స్లో కానీ అక్కడక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ వస్తూ ఉంటాయి. బాగా స్పీడ్గా మనం చాపింగ్ చేస్తూ ఉంటారు. చోప్రా స్పీడ్, లేదా నీరజ్ చోప్రా గారి నుంచి మీ అందరికీ తెలిసిందే, బాగా స్పీడ్గా త్రో చేసే పర్సన్ అని చెప్పి మీ అందరికీ తెలిసిందే. అలా అయినా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎవరెడీ తర్వాత బేటీ బచావ్ బేటీ పడావ్. బేటీ బచావ్ బేటీ పడావ్లో మనకి పింకీ మిర్జాపూర్ గారిని మనకి బ్రాండ్ అంబాసిడర్ కనిపిస్తూ ఉంది. బేటీ అనగానే పింకీ, సింపుల్గా అమ్మాయి, పింక్, అమ్మాయిలకి పింక్ అంటే బాగా ఇష్టం. బేటీ బచావ్ బేటీ పడావ్, దీని గురించి ఎక్కువ షార్ట్ కట్ కూడా అవసరం లేదనుకుంటున్నాను. అవునా? నెక్స్ట్ చూసుకుంటా మనకి త్రిపుర టూరిజం సంబంధించి ఎవరిని అపాయింట్ చేశారని చెప్పి చూస్తే సౌరవ్ గంగవాల్ గారిని మనకి త్రిపురకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. ఇప్పుడు చూసుకున్నారు అనుకుంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, మనకి ఇందాక ఆల్రెడీ ఒక టూరిజం గురించి మాట్లాడుకున్నాము. ఎవరిని? సోను సూద్ గారిని అపాయింట్ చేశారు. సోను సూద్ గారిని దేనికి? థాయిలాండ్ ఇండియా ఏదైతే టూరిజం ఉందో దానికి సంబంధించి ఆయన హాయ్ చెప్తారు సోను సూద్ గారు. కోవిడ్లో చాలా మందికి హాయ్ బాయ్ చెప్పి చాలా మందిని బస్సులో ఎక్కిచ్చేసి వాళ్ళ స్వస్థలానికి తీసుకొని వెళ్ళారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇందాక. అవునా? ఇప్పుడు త్రిపురకు సంబంధించి వచ్చేసింది. త్రిపురకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, గంగోలీ గారిని ఇప్పుడు ఒక్కళ్ళుంటే ఏమంటారు? సింగిల్ అంటారు. ఇద్దరుంటే డ్యూయల్ అంటారు. ముగ్గురుంటే అదొక గ్యాంగ్. 3 ఫ్రెండ్స్ ఉన్నారా, మీది ఒక తొట్టి గ్యాంగ్ అని చెప్పి ఇలా కామిక్ వేలు అంటూ ఉంటాం కదా, ఒక గ్యాంగ్. 3 ముగ్గురున్నారు అంటే అదొక గ్యాంగ్ అవుతుంది, గంగోలీ. త్రిపుర 3 గంగోలీ. ఇలా సింపుల్గా ఒక్కసారి వినేసి మీరు ఒకసారి నోట్తో అనుకొని దాని తర్వాత ఇంకోసారి వీడియో చూడడానికి ట్రై చేయండి. మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ పెట్టేటప్పుడు నవ్వుకుంటూ క్వశ్చన్ పెడతారు. అవునా? నాకు చాలా మంది కామెంట్స్లో చెప్తూ ఉంటారు, సార్ మీ టెక్నిక్స్ అని మేము ఎగ్జామ్లో వచ్చినప్పుడు పెట్టినప్పుడు మేమే ఎగ్జామ్లో నవ్వుకుంటూ ఉన్నాం సార్. ఎగ్జాంపుల్ చూడండి, త్రిపుర అన్నాం, 3 గ్యాంగ్, ముగ్గురు. ఇలా మీరు పెట్టేటప్పుడు ఎంజాయ్ చేస్తూ సింపుల్గా జస్ట్ అలా కోడింగ్ పెట్టేసి వచ్చేస్తారు. ఓకే, యాక్యురసీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది దానివల్ల. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే టొబాకో కంట్రోల్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, పివి సింధు గారిని మనకి టొబాకో కంట్రోల్ బోర్డు కోసం అని చెప్పి టొబాకో కంట్రోల్కి పివి సింధు గారిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకుంటాం? సింధు గారి పేరులోనే, సింధు గారు మన ఇండియా కోసం చాలా కష్టపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆవిడ మంచి ప్లేయరు. ఎవరిని ఉద్దేశించి కాదు, మనం గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా? పివి గారి పేరు చూసామనుకుంటే సింధులో చివరి 3 అక్షరాలు ఏమున్నాయండి? DHU, ధూమపానం సంబంధించి కనిపిస్తూ ఉంటుంది. ధూమపానమే కదా టొబాకో అంటే, ధూమపానం. సింధు ఇక్కడ పేరు ఆల్రెడీ కోడింగ్ ఇక్కడ కింద ఇచ్చాను, చూసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఇలా సింధు, ధూమపానం, ఇలా సింపుల్గా మీరు మంచి కామిక్ వేలో గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నామంటే బిస్లరీకి సంబంధించి మనకి ఎవరినంటే దీపికా పడుకోని కానీ మనకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు. ఎలా కామిక్ వేలో గుర్తుపెట్టుకుంటాం? పడుకొని నీళ్లు తాగకూడదు, కూర్చొని తాగాలి. అవునా? పడుకొని నీళ్లు తాగారంటే ఛాతీ మీద వెనక రావడం కానీ, లేదంటే ఇలా ఎక్కిళ్ళు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సైంటిఫిక్ వేలో మంచిది కాదు అది. కూర్చొనో నుంచోనో నీళ్లు తాగడం మంచిది. కూర్చొని బెస్ట్ టెక్నిక్. అసలు కూర్చొని తాగారు అనుకుంటే డైరెక్ట్గా మీ హార్ట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, నుంచొని తాగడం, పరిగెత్తి తాగడం చేశారంటే డైరెక్ట్గా ఎఫెక్ట్గా హార్ట్ మీద పడుతుంది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి బయాలజీలో కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం దానికి. ఓకే, సో అయితే దీపికా పడుకోని గారిని మనకి దేనికి బ్రాండ్ అంబాసిడర్? బిస్లరీకి సంబంధించి. బిస్లరీ అంటే ఏంటి? మనకు గుర్తొచ్చేది వాటర్. సోడా తర్వాత సంగతి, వాటర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, పడుకొని తాకండి, కూర్చొనో నుంచొనో తాగడానికి ట్రై చేయండి దీపికా పడుకొని. లేదా మీరు పడుకునేటప్పుడు ఏం చేస్తారు? బిస్లరీ వాటర్ బాటిల్లో లేదా బిస్లరీ వాటర్ వేసిన చెంబు, నిద్రపోయేటప్పుడు చెంబులో వాటర్ పెట్టుకుంటారా? వాటర్ పెట్టుకొని పడుకుంటారు కదా మీరు. సో అలా పడుకునే దానికి సంబంధించి మీరు అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి డిష్ టీవీకి సంబంధించి రిషబ్ పంత్ గారిని మనకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం జరిగింది. డిష్ టీవీకి సంబంధించి రిషబ్ పంత్. ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఇప్పుడు ఋషులు ఉన్నారండి. ఋషులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏమన్నా ఎప్పుడైనా టీవీ చూస్తూ ఉంటారా? టీవీ చూడరు. ఋషులు ఎప్పుడు టీవీ చూడరు. మీరు చిన్న కామిక్ లైన్లో ఋషులు టీవీ చూస్తున్నారు అన్నట్టు, ఒక చిన్న హిమాలయాల్లో ఋషులు కూర్చొని మనకి టీవీ చూస్తున్నారు అని. ఓకే, ఋషులందరూ దైవశక్తి ఉన్నవాళ్ళు, దేవుల్ని బాగా కొలిచేవాళ్ళు.
వాళ్ళని కించపరచడానికి కాదు, మనం గుర్తుపెట్టుకోవడానికి ఋషులకు సంబంధించి అలా గుర్తుపెట్టడానికి ట్రై చేయండి. లేదా ఋషుల దగ్గర దైవశక్తులు ఉండటం వల్ల దేవుడిని డైరెక్ట్ గా డిష్ శాటిలైట్ తో డైరెక్ట్ కమ్యూనికేషన్ పెట్టుకుంటారు. అవునా? ఋషులు వాళ్ళు డైరెక్ట్ గా డిష్ తో డైరెక్ట్ గా దేవుడిని కమ్యూనికేషన్ చేస్తూ పెట్టుకుంటారు అన్నట్టు సింపుల్ కామిక్ వేలో పెట్టుకోవడం, సింపుల్ కామిక్ వేలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి డిష్ టీవీకి సంబంధించి తర్వాత చూసిన తర్వాత మనకి స్వరాజ్ ట్రాక్టర్ సంబంధించి ఏం చూస్తున్నాం అంటే మనకి స్వరాజ్ ట్రాక్టర్ సంబంధించి MS ధోని గారిని మనకి అపాయింట్ చేశారు. ఇందాక మనం చూసుకున్నాం అనుకుంటే గ్రిప్ కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్వరాజ్యం రావాలన్నా సరే మనం మామూలుగా చూస్తూ ఉంటాం. ట్రాక్టర్స్ అవన్నీ ధోని గారు కామిక్ వేలో నడుపుతూ ఉంటారు, అవన్నీ చూస్తూ ఉంటాం. ఆయనకి బండ్లు అంటే ఎంత ఇష్టమో మనకి కనిపిస్తూనే ఉంటుంది. అయితే మన ఇండియాకి సంబంధించి వరల్డ్ కప్ లో కానీ ఇలాంటి ప్రతి యాక్టివిటీలో స్వరాజ్యం రావడానికి ఆయన పడ్డ కృషి అంతా ఇంత కాదు అన్నట్టు సింపుల్ కామిక్ వేలో గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ కి సంబంధించి ఎవరున్నారా అంటే అక్షయ్ కుమార్ గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అక్షయ్ కుమార్ గారు అంటేనే సేఫ్టీ లేకుండా చాలా మంచి స్టంట్స్ చేస్తూ ఉంటారు ఆయన మూవీస్ లో. అక్షయ్ కుమార్ అంటేనే సేఫ్టీ లేకుండా ఆయన మంచి స్టంట్స్ చేస్తుంటారు, మీ అందరికీ తెలిసిందే, ఫేమస్ ఆయన స్టంట్స్ చేయడంలో. సో ఆయన రోడ్ సేఫ్టీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు. అలా లైట్ గా కామిక్ వేలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ సంబంధించి వచ్చిన తర్వాత నాయిస్ వాచెస్ కి సంబంధించి నాయిస్ వాచెస్. ఓకే, వీడియో ఇక్కడ వరకు చూసారంటే నా మెమరీ హింట్స్ కోడింగ్ మీకు నచ్చుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకసారి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నాయిస్ వాచెస్ సంబంధించి వాణి కపూర్ గారిని మనకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు. నాయిస్, వాణి, సౌండ్, సింపుల్ మనకి గుర్తుండే వర్డ్స్. ఓకే, సౌండ్ ఉంటేనే నాయిస్ ఉంటుంది కదా. వాణి అంటే ఏంటి? మనం మాట్లాడే వాణి సౌండ్, దానికి సంబంధించి ఇంటర్లింక్ చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించి కోడింగ్ అంత అవసరం లేదనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కేరళ టూరిజం సంబంధించి ఎవరున్నారయ్యా అంటే PR శ్రీజేష్ గారిని మనకి కేరళ టూరిజం సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు. శ్రీ అనే పదంలో మనం చూసుకుందాం అనుకుంటే శ్రీ అంటే ఎవరు? ఫీమేల్, అమ్మాయో లేదంటే అమ్మగారో ఏదో ఒకటి అనుకోండి. మనం కేరళకు సంబంధించి ఎప్పుడు మాట్లాడుకున్నా ఒకటి ఎడ్యుకేషన్ సంబంధించి లింక్ చేసుకుంటాము, లేదా రెండోది ఫీమేల్ సంబంధించి లింక్ చేసుకుంటాం. ఎందుకంటే మన స్టేట్స్ మొత్తంలో హైయెస్ట్ మనకు సెక్స్ రేషియో ఎక్కడ ఉందయ్యా అంటే మనకి కేరళలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎంత రేషియో ఉందయ్యా అంటే మనకు మీ అందరికీ తెలిసిందే 1084 ఫీమేల్స్ ఉన్నారు ఫర్ ఎవరీ 1000 మెన్స్. ఇక్కడ పెళ్ళవట్లేదంటే ఒకసారి కేరళ వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ మీకోసం చాలా మంది బ్రైడ్స్ మనకు వధువులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో శ్రీజేష్ అనే పేరులోనే శ్రీ అనే పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే కేరళ టూరిజం తర్వాత మనకి డ్రోన్ స్టార్ట్అప్ గరుడ ఎయిర్ స్పేస్ కి సంబంధించి MS ధోని గారిని మనకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం జరిగింది. MS ధోని గారు దేనికి ఫేమస్? హెలికాప్టర్ షాట్ కి ఫేమస్. హెలికాప్టర్ షార్ట్స్ కి బాగా ఫేమస్. MS ధోని గారికి సంబంధించి 3వ బ్రాండ్ అంబాసిడర్ అంట ఆయన. ఓకే, హెలికాప్టర్ షాట్ కి బాగా ఫేమస్. డ్రోన్ లా వెళ్తుంది ఆయన. ఒకసారి హెలికాప్టర్ షాట్ కొట్టాడు అంటే 6 కొట్టాడు అంటే అది డ్రోన్ లా పైకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు సింపుల్ కామిక్ వేలో. లేదా ఆయన గేమ్ ఆడుతున్నప్పుడు ఆయన హెలికాప్టర్ షాట్ కొట్టేటప్పుడు డ్రోన్ కూడా ఆ బాల్ ని వెంబడిస్తూ అన్నట్టు ఒకసారి కామిక్ వేలో మీరు జస్ట్ రిటర్నింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే స్విట్జర్లాండ్ ఫ్రెండ్షిప్ కి సంబంధించి నీరజ్ చోప్రా గారిని మనకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం జరిగింది. ఇది సిమిలర్ సౌండింగ్ వర్డ్ ZERRAJ. నీరజ్ స్విట్జర్ సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నియర్లీ 30కి పైగా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ రోజు మనం మాట్లాడుకున్నాం బ్రాండ్ అంబాసిడర్ సంబంధించి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలి అనేది నాకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చూసుకున్నారు అనుకుంటే నేను ఇంత స్పీడ్ గా మీకు నియర్లీ 20 to 30 ఇంపార్టెంట్ నేను మీకు ఒక వీడియోలో ఇన్ని అంబాసిడర్స్ చెప్పాను అంటే మీరు అర్థం చేసుకోండి 300కి పైగా మంచి వీడియోస్ ఇలాంటివి ఉంటే ఎలా ఉంటుంది అని. అలాంటి కోర్స్ నేను యాప్లో డిజైన్ చేసి పెట్టాను. టెలిగ్రామ్లో లింక్ ఉంది, యాప్ డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. హైల్డ్ కాన్సెప్ట్స్, హైల్డ్ మెటీరియల్స్ అందులో అవైలబుల్గా చేసి పెట్టాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి ఒకసారి కోర్సెస్ చూడండి, మీకే అర్థమైపోతుంది ఎలా ఉన్నాయి అనేది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.